ప్రెగ్నెంట్ లేడీస్ జర్నీస్ ఎంతవరకు చేయొచ్చు, మన లాస్ట్ వీడియోలో బెడ్ రెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు జర్నీస్ ఎంతవరకు చేయొచ్చు అన్నది ఇప్పుడు చెప్తాను. జర్నీస్ అనేది యూజువలీ రెస్ట్రిక్టెడ్ ఉంటే తప్ప అదర్వైజ్ జర్నీస్ చేయొద్దు అని ఏముండదండి. కానీ ఎప్పుడైనా ఒక ప్రెగ్నెంట్ లేడీ నార్మల్ లేడీ కంటే డెఫినెట్లీ కొంచెం డిఫరెంటే. మనం నార్మల్ లేడీ ఉన్నంత కంఫర్టబుల్గా ఈజీగా వాళ్ళు ట్రావెల్ చేయకూడదు. కొంచెం సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకోవాలి. అంటే కొంచెం రోడ్స్ బాగుండవు, అట్లాంటి రోడ్స్లో అవసరం ఉంటే తప్ప జర్నీ చేయకపోవడం బెటర్. కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళు డైలీ 1 hour 2 hours జర్నీ చేస్తామని నాకు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా ఒక మరీ 2 hours జర్నీ చేయాలి అన్న సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేనేం సజెస్ట్ చేస్తానంటే, మీ వర్క్ రీత్యా అక్కడ దగ్గరలో పాసిబుల్ అయితే మీరు ఒక చిన్న రూమ్ రెంట్ చేసుకొని వీక్లీ 1 or 2 మీ జర్నీస్ తగ్గించేసుకొని మ్యాక్సిమం అక్కడ ఉండడం బెటర్. దానివల్ల మీకు జర్నీ ఎఫెక్ట్ ఒకటి అండ్ టయర్డ్నెస్ కూడా తగ్గుద్ది. సెకండ్ థింగ్ వచ్చేసి ఎప్పుడో ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది. లాంగ్ జర్నీ 20 hours లాంగ్ జర్నీ, 10 hours లాంగ్ జర్నీ, 8 hours లాంగ్ జర్నీస్ ఉంటాయి. అది మీ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అంటే మీరు వెళ్ళేది ఫ్లైట్లోనా, ట్రైన్లోనో, బస్లోనో, కార్లోనో, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. బస్సెస్ అయితే ఇంకొంచెం కంఫర్టబుల్ బస్సెస్ ఆప్ట్ చేసుకోండి, తప్పదు అనుకుంటేనే వెళ్ళండి. కార్లో అయితే స్పీడ్ అనేది మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి కొంచెం నిదానమైన స్పీడ్లో వెళ్ళండి. కొంచెం మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకొని వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి టైర్డ్ అవ్వకుండా. అండ్ ఫ్లైట్ జర్నీ ఈజ్ ద సేఫెస్ట్ జర్నీ అండి. ఫ్లైట్ అండ్ ట్రైన్ ఆర్ ద సేఫెస్ట్ జర్నీస్ ప్రెగ్నెన్సీలో. ఫ్లైట్ జర్నీ అనేది ఆల్మోస్ట్ 7th 8th month వరకు కూడా చేయొచ్చు, అంటిల్ మన ఎయిర్లైన్స్ వాళ్ళు అలౌ చేయకపోతే తప్ప. కానీ మనం ఫ్లైట్ జర్నీ ఆప్ట్ చేసుకోవచ్చు, ఇట్ ఈస్ ద సేఫెస్ట్. అది కూడా నేను యూజువలీ ఫస్ట్ 2 to 3 months ఏంటంటే మనకు మోషన్ సిక్నెస్ ఉంటుంది కాబట్టి, ఆర్ ఏదైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మిస్క్యారేజెస్ ఉన్న వాళ్ళలో ఫ్లైట్ ఆర్ ట్రైన్ కూడా ఒక 3 months అవాయిడ్ చేయమని చెప్తాను. ప్రీవియస్ ఏమైనా మనకి 5th month to 7th month వరకు ఏమైనా అబార్షన్స్ ఆర్ ఎర్లీ డెలివరీస్ హిస్టరీ ఉంటే మాత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. వాళ్ళు అన్నెసరీ ఎక్కువ జర్నీస్ చేయకపోవడం బెటర్. ఇన్ కేస్ తప్పదు మేము చేయాలి అన్నప్పుడు ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఏమైనా ప్రికాషనరీ మెజర్స్, ఏమైనా ట్యాబ్లెట్స్ పెట్టించుకోవడం, ఇంజెక్షన్స్ పెట్టించుకోవడము, ఆర్ కొంచెం ఎర్లీగా స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇన్ కేస్ ఏదైనా మనం అట్లాంటి ప్రమాదంలో ల్యాండప్ అయ్యి ఎర్లీ డెలివరీస్ అయినా మన బేబీ కొంచెం ఎర్లీగా మెచ్యూర్ అయ్యేలాగా అట్లాంటి స్టీరాయిడ్ ఇంజెక్షన్, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ వీటితో కొంచెం డెలివరీని మనం డిలే చేయొచ్చు ఆర్ రిస్క్ తగ్గించవచ్చు. అట్లాంటి కొన్ని బేసిక్ చిన్ని మెజర్స్తోని ట్రై చేయొచ్చు. సో ఎప్పుడైనా మీ డాక్టర్ కన్సల్టేషన్తోని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.